హాయ్, నేను మీ డాక్టర్ వై సతీష్ రెడ్డి, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ఈరోజు మీరు తెలుసుకోబోయేది ఫ్యాటీ లివర్. చాలామందికి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండానే ఉంటుంది, కానీ ఎక్కువ శాతం మందికి స్కాన్లో ఫ్యాటీ లివర్ అని రాయడం జరుగుతుంది. దాని కొరకు నన్ను రిక్వెస్ట్ చేశారు. ఫస్ట్ థింగ్, అసలు ఫ్యాటీ లివర్ అంటే చాలామందికి ఓన్లీ ఆల్కహాల్ అంటే మందు తాగే వాళ్ళకు మాత్రమే వస్తుంది అని ఒక పిచ్చి నమ్మకం. కానీ ఇందులో 2 టైప్స్, ఫ్యాటీ లివర్ విత్ ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ 2 టైప్స్ ఉన్నాయండి. రెండు కూడా ఈక్వల్లీ డేంజరస్. అండ్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి అట్లా వేరియేషన్ ఏం లేదు. అండ్ ఫుడ్ డిపెండెన్సీ, లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం ఉండదు అన్నది కూడా లేదు. ఫ్యాటీ లివర్లో 4 రకాలు: గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 మాత్రం చాలామందికి తెలుసు, ఎందుకంటే ప్రతిసారి స్కాన్లో రిపోర్ట్ చూసి నాకు రిపోర్ట్ పెడతారు, సార్ ఇది ఒక చిన్న ప్రాబ్లము, దీన్ని ఏం చేయాలి అని. నెగ్లెక్ట్ చేయాల్సిన అంత చిన్న విషయం అయితే కాదు. కేవలం గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని ఉన్నవాళ్ళు, దాంతోపాటు ఇంకా మీకున్న ఇబ్బందులు అంటే డయాబెటీస్ ఉందా, హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ ట్రైగ్లిజరిడిమా అంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉండడము, పిట్యూటరిజం, హైపోపిట్యూటరిజం ఇలాంటివి ఏమన్నా ఇంక్లూడ్గా ఉన్నాయి, హెపటైటిస్ ఏమన్నా ఉందా అన్నది కూడా చూసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏమి ఇబ్బందులు వస్తాయి అంటే ఎటువంటి పెయిన్, ఎటువంటి ఇబ్బంది, దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్ ఉండదు. కాబట్టి అర్లీ ఫేజ్లో ఎక్కువ శాతం మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే గ్రేడ్ 4 స్టేజ్లో ప్రజెంట్ అయ్యే వాళ్ళు బ్లడ్ వామిటింగ్స్, అసైటిస్ అంటే పొట్టలో నీరు చేరడము, ఇలాంటి ప్రాబ్లమ్స్తో డైరెక్ట్గా ఎమర్జెన్సీ రూమ్లో ల్యాండ్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది ఉంటారు. అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే పెద్ద పెద్ద స్కాన్లు, బ్లడ్ టెస్ట్ల కన్నా ముందు మీ ఇంట్లో కన్నా ఒక చిన్నది ఇంచ్ టేప్ ఉంటే, జస్ట్ అది సర్కంఫరెన్షియల్ అంటే మన బొడ్డు దగ్గర చుట్టూ మగవాళ్ళకి 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే, ఆడవాళ్ళకి 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే, అంటే మీ బెల్లీ ఫ్యాట్ అంటాం. ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే యు ఆర్ రెడీ టు గెట్ ఎ ఫ్యాటీ లివర్. సో బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే మనకు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అని అనుకోవచ్చు. సింపుల్ లాజిక్, మనం తీసుకునే ఫుడ్ అంతా మనకు కావాల్సిన ఎనర్జీ, క్యాలరీస్ అన్నీ అబ్జార్బ్ అయిన తర్వాత మనందరికీ తెలుసు కామన్గా పొట్టలో నిలువ ఉంచడం అంటే పొట్ట ఫ్యాటీ టిష్యూ పెరగడం. దీంతో పాటు ఈక్వల్గా ఇది ఉంది అంటే ఎక్కువ శాతం మందికి ఫ్యాటీ డిపోజిషన్ ఇన్ లివర్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నవాళ్ళు లేదా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని ఉన్నవాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం చిన్న బ్లడ్ టెస్ట్, సిబిసి బ్లడ్ కౌంట్ ఒకటిను, డయాబెటీస్ స్టేటస్ ఒకటి చూసుకోవాలి. అలానే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది, జాండీస్ చెక్ చేసుకోవడానికి అని అంటారు. ఈ టెస్ట్లు చెక్ చేసుకున్న తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్, దాంట్లో కూడా ఫ్యాటీ లివర్ సిగ్నిఫికెంట్గా ఉంటే దాని తర్వాత గ్రేడింగ్ ప్రకారము ఫైబ్రో స్కాన్, దాంట్లో సివియారిటీని బట్టి లివర్ బయాప్సీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ కన్నా కూడా ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఏముంటుంది అని నన్ను అడిగితే ఏముండదండి, జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్కు క్రాస్ అయ్యి వెళ్తూ ఉంది అంటే ఎక్కువ శాతం ఆ డ్యామేజ్ అయిన లివర్ టిష్యూ ఇర్రివర్సిబుల్ అంటే వెనక్కి వచ్చే అవకాశం చాలా 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 తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దీన్ని ప్రివెంట్ చేయాలి అన్నది మీరు ఆలోచించాలి. సింపుల్, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ మీ బరువు తగ్గాలి, అతి ముఖ్యమైనది. అండ్ ఆల్కహాల్ ఎక్సెస్గా తీసుకునే వాళ్ళు ఐ ప్రిఫర్ టు స్టాప్, బట్ ఎక్సెస్గా తీసుకునే వాళ్ళు డెఫినెట్గా తగ్గించాలి. అండ్ చాలామంది ఏమనుకుంటారు, మా ఫ్రెండ్ తనేమో ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, నేను పక్కనే సింపుల్గా ఫుడ్ తీసుకుంటున్నా అంటారు. తనేమో ఆల్కహాల్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు, మీరేమో ఆల్కహాల్ తీసుకోకుండా ఒక కార్బోనేటెడ్ డ్రింక్, కూల్ డ్రింక్స్ తీసుకొని మంచిగా బిర్యానీ తినేసి 2 గులాబ్ జామ్స్ తిని పండుకోవచ్చు. సో హూ ఈజ్ టేకింగ్ మోర్ క్యాలరీ ఫుడ్ ఇంటేక్? సో ఇద్దరు ఈక్వల్లీ ఇంపార్టెంట్, అంటే ఇద్దరికీ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లూజ్ యువర్ వెయిట్, ఫస్ట్ టార్గెట్ యువర్ బెల్లీ ఫ్యాట్. అది తగ్గితే ఆటోమేటిక్గా యూ విల్ బీ ఇన్ నార్మల్ కండిషన్ అన్నట్టు మీ మనసులో కూడా ఒక ఫీల్ వస్తుంది. ఎక్సెస్ హైడ్రేషన్ అంటే లిక్విడ్స్, వాటర్ అవన్నీ ఎక్కువగా తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయాలి. అండ్ మనం అనుకున్నట్టు ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ మీరు తీసుకొని ఉంటే ఓకే,
తీసుకోకపోతే చెక్ చేసుకోవాలి, వేయించుకోవాలి. అండ్ తీసుకొని ఉన్నా కూడా బూస్టర్ డోస్ మీరు తీసుకున్నారా లేదా అన్నది కూడా గ్రహించాలి. ఇలా నేను చెప్తున్నాను కదా అని వెంటనే కంగారు పడిపోయి అయ్యో నా లివర్కి ఏదో అయిపోయింది, ఇంకా ఏదో జరిగిపోతుంది అని మాత్రం అనుకోవద్దండి. దెర్ ఈజ్ సమ్ ట్రీటబుల్ మెడికేషన్స్, కానీ డోంట్ రిలై ఆన్ ఇట్. అంత ఖచ్చితంగా దాన్ని నమ్మి మనకు రికవర్ అవుతాము అన్నవి కొంచెం తక్కువ ఉంది. కాబట్టి బెటర్ టు ప్రివెంట్ మోర్. అండ్ చాలామంది లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవాలి అని కూడా నాకు కాల్ చేశారు. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈ ఫేజ్లో ఉన్న వాళ్ళకి అటువంటి రిక్వైర్మెంట్ ఉండదు. కానీ వ్యాక్సినేషన్ కానీ ప్రాపర్ ప్రివెంటివ్ కేర్ కానీ అన్నీ జాగ్రత్తగా ఉంటే యూ వోంట్ గో టు నెక్స్ట్ స్టేజ్. మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీ ఆ సివియరిటీ ఆఫ్ సిమ్టమ్స్ పెరగవు, కాబట్టి యూ విల్ బీ ఇన్ గుడ్ కండిషన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఏ టాపిక్ మీద అయినా కానీ సర్జికల్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఆర్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ.